ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, నన్ను చూసిన మరుక్షణమే నా నుదుటిని తాకు తల్లి. నువ్వు ఆనందపడేటటువంటి ఒక శుభవార్తను నీ చెవిన వేస్తాను. నేను నీకు తెలియజేయాలనే వచ్చాను. అయితే అంతకన్నా ముందు నిన్ను ఒక విషయం గురించి అడగాలి అనుకుంటున్నాను బిడ్డా. అడగనా? నీకు నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా? అదేంటి బాబా అలా అడుగుతున్నావు అనుకుంటున్నావు కదా! నిజమే తల్లి. నేను అడుగుతున్నది నిజమే. నువ్వు వింటున్నది కూడా నిజమే. నా మీద నీకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా? నేను ఇలా ఎందుకు అడుగుతున్నానో, నీకు అందించబోయే శుభవార్త ఏంటో వినాలి అంటే నువ్వు తప్పకుండా చివరిదాకా నా సందేశాన్ని విను బిడ్డ అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి. మనకి ఎన్నో సమస్యలండి. ప్రతిరోజు కూడా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మనశ్శాంతి లేకపోవటం, ఆరోగ్యపరంగా, అనారోగ్యపరంగా, డబ్బు పరంగా ప్రతి ఒక్క దానికి చాలా బాధపడుతూ ఉంటాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇక్కడ కన్సల్ట్ అయ్యి చూడండి. ఈ గురువు గారు జ్యోతిష్యం చెప్పటంలో చాలా ఏళ్ల అనుభవం ఉంది. చాలా ఎక్స్‌పర్ట్ కూడా అండి. తను ఏం చెప్తే అది జరుగుతుంది. మీ ప్రతి ప్రాబ్లమ్‌కి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది ఇచ్చి తీరుతారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698732. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. అలాగే వ్యసనాలకు బానిసలై వాటి నుంచి బయటపడలేకపోయినా, మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న ఒకటి కాదు, రెండు కాదండి. మనిషికి ఎన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్ వస్తాయో వాటన్నింటికీ కూడా చెక్కు పెట్టగలరు ఈ గురూజీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనక ఏవైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే వచ్చి నాతో షేర్ చేసుకుంటారు. మేము ఈరోజు ఈ గురువు గారి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం అని. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. బాబా గారి మాట మీద, బాబా గారి సందేశం మీద నమ్మకం ఉంటే చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ముందుగా లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలుపెట్టండి. ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యం అండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బాబా గారు ఎలా అడుగుతున్నారు, బిడ్డా, నా పైన నీకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నదా అని అడుగుతున్నారు. మరి బాబాగారు ఇలా ఎందుకు అడుగుతున్నారు తెలుసుకుందాం రండి. నేను నిన్ను అలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా తల్లి? నీ జీవితంలో నువ్వు ఎన్నో కోరికలు కోరుకున్నావు. నీ బిడ్డల గురించి కోరావు, నీ భర్త గురించి కోరావు, నీ కుటుంబం గురించి కోరావు. ప్రతి ఒక్కటి కూడా నన్ను నువ్వు అడుగుతూనే ఉన్నావు. అవన్నీ నేను తీర్చాలని ఎన్నో ప్రయత్నాలు నేను కూడా చేశాను. అవన్నీ తీరాలని నువ్వు ఎన్నో రకాలుగా పూజిస్తావు, నా దగ్గరికి వస్తావు, నాకు మొక్కులు మొక్కుకుంటావు. ఆ కోరికలు తీరటం కోసం నువ్వు ఎన్ని చెయ్యాలో అన్నీ కూడా చేస్తావు. కానీ నువ్వు కోరుకున్న ఎన్నో రకాలైన కోరికలలో ఒకటి తీరకపోయినా సరే నన్ను నిందిస్తావు. అయితే నేను ఒక సత్యం చెప్పాలి అనుకుంటున్నా తల్లి. సత్యం అంటే ఎంతో కఠినమైనది, ఎంతో వాస్తవమైనది. ఆ సత్యం ఏంటో తెలుసా తల్లి? నువ్వు కోరుకునేవన్నీ కూడా న్యాయమైన కోరికలు, అవునా? నీ వరకు నువ్వు అలాగే అనుకుంటావు. నువ్వు కోరుకునేటటువంటి కోరికలు న్యాయమైనవి, ధర్మమైనవి, వాటిని తీర్చమని నన్ను పదే పదే అడుగుతూ ఉంటావు కదా! కానీ నిజమేంటో తెలుసా తల్లి? నువ్వు కోరుకునేటటువంటి ప్రతి కోరిక కూడా మీ వరకు ధర్మంగానే ఉండవచ్చు. అయితే అవి నీ భాగ్యంలో రాసి లేనప్పుడు అవి పొందటానికి నువ్వు ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. ఎన్నో కష్టాలను భరించాల్సి వస్తుంది. అవన్నీ కూడా నీకు తెలియదు. అవి నీకు నెరవేరటం ఆలస్యమైనప్పుడు నువ్వు నన్ను నిందిస్తావు. కోరికలు తీరడం లేదని నాపైనే నేరం మోపుతావు కదా!
నువ్వు నన్ను పొగిడినా, నిందించినా, స్తోత్రాలు చేసినా, పూజలు చేసినా నేను వాటికి పూర్తిగా అతీతుడిని. నా దృష్టి అంతా కూడా నా బిడ్డలైన మీరు అడిగిన వాటిని ఎలాగైనా మీకు అందించాలి అనే ప్రయత్నం చెయ్యటం, వారి కర్మఫలం తగ్గిస్తూ వారు అడిగినవి అందించేందుకు తాపత్రయపడుతూ ఉంటాను నేను. అయితే నువ్వు మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఉన్నది తల్లి. అదేంటో చెబుతానో జాగ్రత్తగా వినమ్మా. భాగ్యంలో లేనివి నువ్వు అవి పొందాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి తల్లి. అలా భగవంతుడు అనుగ్రహంతో ధర్మంగా నువ్వు కోరుకునేవి అయినా కానీ, ఏదైనా కానీ అదృష్టం రావాలి అని అంటే మాత్రం నీ భాగ్యంలో లేని వాటిని నువ్వు పొందగలుగుతావు. అదృష్టం వస్తేనే, అదృష్టం ఉంటేనే, ఏదో అద్భుతం జరిగితేనే నీ భాగ్యంలో ఏవైతే రాసి లేవో వాటిని పొందాలి అన్నప్పుడు ఇవన్నీ నీకు కలిసి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అప్పుడే నువ్వు వాటిని పొందగలుగుతావు. నీకు కూడా అటువంటి భాగ్యాన్ని నేను తప్పకుండా అందిస్తాను. దానికోసం నువ్వు సహనంతో, ఓర్పుతో ఎదురు చూడక తప్పదు తల్లి అంటున్నారండి. నాపై భారం వేసి నీ పని నువ్వు చెయ్యి, నీకు అంతా మంచి జరుగుతుంది. నీ తండ్రిగా అయితే ఒక గొప్ప సందేశాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. నీ జీవితంలో భాగ్యంలో లేనివి కూడా బాబా మనం కోరుకుంటున్నామని, మనం ఇవ్వటం లేదని మనం బాబా గారిని నిందిస్తూ ఉంటాం. అయితే అటువంటి భాగ్యం కావాలి అంటే, అదృష్టం కావాలి అంటే దానికోసం బాబా గారి పైన నమ్మకంతోనూ, ఓర్పుతోనూ, సహనంతోనూ ఉన్నవారికే ఆ భాగ్యంలో లేకపోయినా కానీ అది అదృష్ట రూపంలో అందుతుంది. సాక్షాత్తు బాబా గారు అందేలా చేస్తారు అని బాబాగారైతే ఒక చిన్న సందేశంతో మనకు అందించాలని చూస్తున్నారండి. చిన్న కథ రూపంలో బాబాగారు మనతో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ భాగ్యంలో లేనిదాన్ని కూడా మనం ఎలా పొందాలి, అదృష్టాన్ని మన వైపుకు ఎలా తిప్పుకోవాలి అన్నది ఈ చిన్న కథ ద్వారా బాబాగారు మనకు అందజేస్తున్నారండి. పూర్వం అశ్వపురం అనే రాజ్యాన్ని ఒక మహారాజు పాలిస్తూ ఉండేవాడు. మహారాజు ఎంతో దయ కలిగినవాడు. ప్రజలను బిడ్డల కన్నా వలె ఎక్కువగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు భార్య పేరు భానుమతి. వాళ్లకు లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. ఆ మగపిల్లవాడికి పద్మనందుడు అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అలా కొడుకుతో, అందమైన భార్యతో ఆ మహారాజు చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే మహారాణి భానుమతి దేవికి ఒక సోదరుడు ఉన్నాడు. అతనికి లేక లేక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల కలిగింది. ఇలా ఇరు రాజ్యాల వారు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా. కొన్నాళ్లకు భానుమతి దేవి పుట్టింటివారు రాజ్యాన్ని కోల్పోయి అష్టకష్టాలు పాలయ్యారు. అటువంటి సమయంలో భానుమతి దేవి తన పుట్టింటికి వారిని ఆదుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ భానుమతి దేవి పుట్టింటివారు అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. ఇక చెయ్యగలిగింది ఏమీ లేక భానుమతీదేవి తన అన్నగారి ఏకైక కుమార్తెను తన కోడల్ని చేసుకుంటాను అని ఆ పుట్టింటి వారికి, అన్నగారికి మాట ఇచ్చింది. అన్నట్లుగానే ఆ చిన్నపిల్లను తనతో పాటు తన అంతఃపురానికి తెచ్చుకుంది. ఆ పాప పేరు శ్రీకళ. తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా అన్నీ తానే అయ్యి ఎంతో గారాభంగా, ప్రేమగా పెంచేది. ఒక్క మాటలో చెప్పాలంటే తన కొడుకు అయినటువంటి పద్మనందుడి కన్నా శ్రీకళనే ఎక్కువగా చూసుకునేది, ప్రేమించేది, ఇష్టపడేది భానుమతీదేవి. బాగా గారాబం చేసేది, ఎంతో ప్రేమగా చూసుకునేది. ఇలా ఇద్దరూ కూడా పద్మనందుడు, శ్రీకళ చిన్నప్పటి నుండి ఒక్క దగ్గరే పెరగటం, ఎంతో ప్రేమ ఆప్యాయతల మధ్య వాళ్ల ప్రేమ అనేది చిన్ననాటి నుండే చిగురించింది. చిన్ననాటి నుండే శ్రీకళకు పద్మనందుడు అంటే ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరూ ఒక దగ్గర పెరిగి స్నేహం కాస్త ప్రేమగా మారింది. అదే కాకుండా తల్లి భానుమతీదేవి శ్రీకళను చిన్ననాటి నుండే తనను నువ్వు భార్యగా చేసుకోవాలి అనే సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తూ ఉండేది ఆ కొడుక్కి. అయినా పద్మనందుడితో చెబుతూ ఉండేది. ఇలా ఆ రాజ కుటుంబం ఎంతో సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నది. ఇలా ఉండగా అనుకోకుండా భానుమతీదేవి అనారోగ్య సమస్యతో కాలం చేసింది. ఆ తర్వాత పద్మనందుడు, శ్రీకళ ఇద్దరూ కూడా యుక్త వయస్కులయ్యారు. అయితే పద్మనందుడు
చూడగానే ఆకట్టుకునే అందమైన రూపం, చక్కని తెలివితేటలు, మాట చాతుర్యము చూసే వాళ్ళందరికీ కూడా పద్మనందుడు నిజంగా ఒక దేవలోకపు గంధర్వ పురుషుడే అన్నంత అందంగా కనిపించేవాడు. కానీ శ్రీకళ మాత్రం ఒక సాధారణ కన్యలాగా ఉండేది. కానీ ఈ రాచకళ మాత్రం ఆమెలో అస్సలు కనిపించటం లేదు. ఏదో చూడదగిన మనిషి అన్నట్టుగా ఉండేది. కానీ పద్మనందునికి తగినటువంటి ఇల్లాలుగా ఉండే అందచందాలు శ్రీకళలో ఏమాత్రం లేవు. ఈ విషయాలన్నీ కూడా అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి అంతఃపురంలోని దాసీలు మాట్లాడుకుంటూ ఉండేవారు. పద్మనందుడు వారి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీకళను వివాహం చేసుకున్నాడు. కానీ ఏదో ఒకనాటికి ఎవరినైనా సరే చక్కని రాజకన్యను, మెరుపు తీగ వంటి సుందరి కనిపిస్తే తప్పకుండా ఆమెను మరొక వివాహం చేసుకుంటాడు. అంతేకాదు మహారాజు కుమారుడైనటువంటి ఈ పద్మనందుడికి తగినటువంటి ఇల్లాలు కాదు ఈ శ్రీకళ. తల్లి మాట కోసం చేసుకోవాల్సిందే తప్ప ఈ శ్రీకళను సాధారణమైన వారు కూడా ఎవ్వరూ చేసుకోవటానికి ముందుకు రారు. అలాంటిది రాజకుమారుడు వివాహం చేసుకోవాలంటే కష్టమే అంటూ తమలో తామే అనుకుంటూ ఉండేవారు, మాట్లాడుకుంటూ ఉండేవారు ఈ దాసీలు. ఇలా 4-5 సార్లు శ్రీకళ వాళ్ళ మాటలను వింటుంది. వాళ్ళ మాటలు విన్న శ్రీకళ కూడా ఆలోచనలో పడింది. నిజంగానే పద్మనందుడికి అతని అందచందాలకు తను ఏమాత్రం సరిపోదు. ఈ విషయాన్ని అతనికి చెబితే అతను మరొక రాజకూతుర్ని పెళ్లాడే తనైనా జీవితాంతం సంతోషంగా ఉంటాడు కదా, తన జీవితమైనా బాగుంటుంది కదా అని ఆలోచించుకున్నటువంటి శ్రీకళ ఒకనాడు ఏకాంతంగా ఉన్నప్పుడు పద్మనందుడితో తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పింది. అప్పుడు పద్మనందుడు చిరునవ్వుతో శ్రీకళను చూస్తూ, శ్రీకళ, నువ్వు ఎప్పుడూ కూడా అలా ఆలోచించవద్దు. ఈ అందచందాలు అనేవి ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఎవరో గిట్టనటువంటి వాళ్ళు మన గురించి మాట్లాడుకున్న మాటలు విని నువ్వు మనసు కష్టపెట్టుకోవద్దు. నేను మనస వాచ కర్మన శుద్ధిగా నిన్నే ఇష్టపడ్డాను. అమ్మ చెప్పిందని నేను నిన్ను వివాహం చేసుకోవటం లేదు. కానీ చిన్నతనం నుండినే నిన్ను నేను చూస్తున్నాను. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో అలాగే నాకు కూడా నీపై అంతే ప్రేమ ఉంది కనుకనే మన గురించి నలుగురు మాట్లాడుకుంటున్న ఆ మాటలు విని లేనిపోని అనుమానాలను నీలో నువ్వు పెట్టుకోవద్దు. దానికి కాలమే సమాధానం చెబుతుంది. నేను నిన్ను తప్ప మరెవ్వరినీ కూడా వివాహం చేసుకోలేను, మరొక స్త్రీని కలలో కూడా నేను ఊహించుకోలేను అంటూ తన నిర్ణయాన్ని చెప్పేశాడు పద్మనందుడు. ఆ మాటలు విన్న శ్రీకళ మనసులో ఎంతగానో సంతోషించింది. ఆమె మనసులో ఉన్న అనుమానపు పొరలన్నీ కూడా తొలగిపోయాయి. ఆ తర్వాత మహారాజు పద్మనందుడికి శ్రీకళకి అంగరంగ వైభవంగా ఘనంగా ఒక శుభముహూర్తంలో వివాహం జరిగింది. అలా వారి వివాహం జరిగిన కొన్నాళ్లకు మహారాజు పద్మనందుడికి మహారాజుగా పట్టాభిషేకం చేశాడు. శ్రీకళకు మహారాణిగా పట్టాభిషేకం జరిగిపోయింది. అలా వారు కోరుకున్నట్లుగా వివాహం జరగటం, ఆ తర్వాత మహారాజు కావటంతో వారి ఆనందానికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వారి జీవితం స్వర్గంలాగా మారిపోయింది. వారి జీవితం సంసారం జీవితం ఆనందంగా సంతోషంగా గడిచిపోతూ ఉన్నది. ఇలా వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ వారికి సంతాన భాగ్యం కలగలేదు. అలా సంతానం కలగకపోవటంతో శ్రీకళ ఎంతగానో దిగులు చెందింది. తను చేయవలసిందంతా కూడా చేయవలసిన విధంగా పురోహితులకు, జ్యోతిష్యులకు చెప్పినట్లుగా ఆమె అన్నీ కూడా చేసింది. ఆమె సంతానం కోసం ఎన్నో పూజలు చేసింది, ఎన్నో నోములు నోచింది. అయితే పద్మనందుడు మాత్రం సంతానం గురించి ఆలోచించటం, పట్టించుకోవటం మానేశాడు. అతను రాజ కార్యక్రమాలు చూసుకోవటం, శ్రీకళను ప్రాణప్రదంగా ప్రేమించటం తప్ప సంతానం కలగలేదని ఏ రోజు కూడా శ్రీకళను నిందించేవాడు కాదు. ఒక్క మాట చెప్పాలి అంటే అసలు ఆ విషయాన్ని పట్టించుకునేవాడే కాదు పద్మానందుడు. కానీ శ్రీకళ మాత్రం సంతానం లేకపోవటంతో ఎంతగానో బాధపడుతూ ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా శ్రీకళ, పద్మనందుడు తమ ఏకాంతం కోసం తమకు దగ్గరలో ఉన్న నదికి నౌకా విహారానికి వెళ్లారు. అలా వారు నౌకా విహారం చేస్తూ ఉన్న సమయంలోనే పైన ఆకాశ గమనంలో ఒక గంధర్వకాంత వెళ్తూ ఉన్నది. ఆమె పద్మనందుణ్ణి చూడటం, అతని రాచకళ పండు వెన్నెల్లో అతని అందం చూసి గంధర్వకాంత ఎంతగానో మోహితురాలైంది. ఆమె అసమాన సౌందర్యవతి. ఆమె గంధర్వరాజు కూతురు
అక్కడికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది గంధర్వ పురుషులను, వారి అందాలను ఏమాత్రం కూడా పట్టించుకొని ఆ గంధర్వ కన్య పద్మనందుడిని చూడగానే మోహనవశురాలు అవ్వటమే కాకుండా అతన్ని ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా అదే తడవుగా ఒక అదృశ్య రూపంలో ఆ దంపతులను వెంబడించసాగింది. ఆమెకు వారి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా వాళ్ళిద్దరూ వారి సంతానం లేక బాధపడుతున్నారని, ముఖ్యంగా శ్రీకళ సంతానం కోసం పరితపిస్తుందని అర్థం చేసుకున్నది. అలా అర్థం చేసుకున్నటువంటి ఆ గంధర్వకాంత ఒకనాడు పద్మనందుడు ఏకాంతంగా ఉద్యానవనంలో ఉన్నప్పుడు అతని ముందు ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమైన ఆ గంధర్వ కన్య పద్మనందుని చూస్తూ పద్మనందునితో, ఓ మహారాజా, నేను గంధర్వ కన్యను, నా పేరు చిత్రాంగన, నేను గంధర్వరాజు కుమార్తెను, నేను మీ అందచందాలను చూసి మిమ్మల్ని వివాహం చేసుకోవాలని వచ్చాను. అందచందాలలో అసమానమైన తెలివితేటలతో తగినటువంటి వారిని వివాహం చేసుకుంటే వారి సంసార జీవితం ఎంతో బాగుంటుందని విజ్ఞులు చెబుతారు. కనుక మీరు అన్ని రకాలుగా నాకు తగినట్టు వారు, నేను మీకు కూడా తగినటువంటి దానిని. మీరు అంగీకరిస్తే మనం వివాహం చేసుకుందాం, మన సంసార జీవనం స్వర్గాన్ని మించిపోయినట్టు ఉంటుంది అంటూ తన మనసులో ఉన్న ఆలోచనను చిత్రాంగన పద్మనందుడు ముందు ఉంచింది. కానీ పద్మనందుడు చిరునవ్వుతో చిత్రాంగనతో, నేను నా భార్యను తప్ప మరి ఏ స్త్రీని కూడా కలలో కూడా ఊహించలేను, కనుక దయచేసి నన్ను క్షమించు, నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ చిత్రాంగనను తన ప్రతిపాదనను ఎంత సున్నితంగా తిరస్కరించాడు పద్మనందుడు. చిత్రాంగన ఇంకా చెయ్యగలిగింది ఏమీ లేకపోయింది. అయితే తన మొండి పట్టుదల వదలకుండా చిత్రాంగన మరొక రూపంలో ప్రయత్నించాలి అని అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇలా ఉండగా ఒకనాడు శ్రీకళ అంతఃపురంలో ఒంటరిగా ఉన్న సమయంలో చిత్రాంగన ఆమె ముందు ప్రత్యక్షమైంది. అలా మహారాణి ముందు ప్రత్యక్షమైన ఆ చిత్రాంగన మహారాణిని చూస్తూ, మహారాణి, నా పేరు చిత్రాంగన, నేను ఒక గంధర్వ కాంతను అంటూ తను పద్మనందుడు ముందు ప్రత్యక్షం అవ్వటం, వివాహం గురించి అడగటం, అతను సున్నితంగా తిరస్కరించటం, అన్ని విషయాలు కూడా తను చెప్పింది. అలా చెబుతూ ఇంకా చిత్రాంగన ఇలా చెప్తుంది, ఓ మహారాణి, పద్మనందుడు నిన్ను తప్ప మరి ఏ స్త్రీని కన్నెత్తి చూడనని చెబుతున్నాడు. నిజంగా నీవు నీ భర్త గురించి ఆలోచించేదానివైతే గనుక నీ భర్తకు తగినటువంటి అందచందాలు, అసమానమైన తెలివితేటలు ఉన్న గంధర్వకన్య అయిన నన్ను చేసుకోమని నీ భర్తను ఒప్పించు. మాకు వివాహం జరిగిన తర్వాత ఏడాది తిరగకుండానే నేను అతనికి ఒక చక్కని బిడ్డను అందిస్తాను. అందువలన పద్మనందుడు నన్ను వివాహం చేసుకున్నా గాని నిన్ను ఏమాత్రం నిరాదరణ చెయ్యడు. ఇక అతనికి నీపై ఇంకా ప్రేమ పెరుగుతుంది. నీ వల్లనే నన్ను వివాహం చేసుకున్నానని, చక్కని సంతానం కలిగిందని, నీ నిస్వార్థ ప్రేమకు అతను ఎంతగానో ఆనందిస్తాడు. నిన్ను ఇంకా గౌరవిస్తాడు, ఎంతో ప్రేమగా ఆదరణగా చూస్తాడు అని అంటుంది. కనుక ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అన్నది చిత్రాంగన. గంధర్వకన్య అయిన చిత్రాంగన మాటలకు శ్రీకళ కాసేపు మౌనం వహించింది. ఆ తర్వాత మహారాణి మౌనం నుంచి తేరుకుని చిత్రాంగనను చూస్తూ, చిత్రాంగన, ఈరోజు శ్రావణ పౌర్ణమి, నువ్వు వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు నా దగ్గరికి రావచ్చు. అప్పటికి కూడా నాకు తల్లి అయ్యే అవకాశాలు లేకపోతే నేను నా భర్తను నీకిచ్చి వివాహం చేసేటట్లుగా ఒప్పించటానికి ప్రయత్నిస్తాను. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వు అని అన్నది మహారాణి. మహారాణి మాటలకు అంగీకరించిన ఆ గంధర్వకన్య చిత్రాంగన ఆ క్షణమే అక్కడి నుండి అదృశ్యమైపోయింది. చిత్రాంగన వెళ్ళిపోయిన తర్వాత తనకు మంచి సంతానాన్ని ప్రసాదించమని దైవాన్ని నమస్కరిస్తూ చాలాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాణి శ్రీకళ. ఇలా కాలం జరుగుతూ ఉన్నది. ఒకనాడు ఆ నగరంలోని పేరు పొందిన మహాశక్తివంతమైన జ్ఞానాంబిక అమ్మవారి దేవాలయానికి వెళ్ళింది మహారాణి. అలా దేవాలయానికి వెళ్ళిన మహారాణి అక్కడే అమ్మవారి పూజా దర్శనము అన్నీ అయిన తర్వాత తిరిగి వెళ్ళబోతున్నది. ఆ సమయంలో ఆ దేవాలయంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక మర్రి వృక్షం కింద ఒక సాధువు ధ్యాన స్థితిలో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆయన ధ్యాన స్థితిలో కళ్ళు మూసుకుని ఉండి కూడా తిరిగి వెళ్ళిపోతున్న మహారాణిని పేరు పెట్టి పిలిచాడు. అలా ఆయన కళ్ళు మూసుకుని కూడా తనను పేరు పెట్టి పిలవటంతో
మహారాణి శ్రీకళ ఎంతగానో ఆశ్చర్యపడింది. ఆయనకు అలా పిలవటంతో భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి పక్కన కూర్చున్నది. మహారాణి అప్పుడు సాధువు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ మహారాణిని చిరునవ్వుతో చూసి పలకరించాడు. నువ్వు ఎంతో కాలం నుండి సంతానం పొందాలని పరితపించిపోతున్నావు కదా అమ్మా అంటూ ప్రశ్నించాడు. ఆ మాటలకు అవును అన్నట్టు తలూపుతూ మహారాణి కన్నీరు తుడుచుకుంది. అప్పుడు ఆ సాధువు మహారాణిని చూస్తూ, తల్లి దిగులు చెందకు, ఇది ఒక్కసారి నీ ఎడమ చేయి చూపించు అంటూ ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుని తన చేతిలోని రేఖలను పరిశీలనగా చూశాడు. ఇక అలా చూస్తూ కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి మహారాణిని చూస్తూ, తల్లి నీ సంతానంలో సంతాన రేఖ కాదు కదా, దాని ఆనవాలు కూడా లేదు, నీకు సంతానం కలిగే యోగం లేదు, ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను అని చెప్పాడు. ఆ మాటలకు మహారాణి కన్నీరు పెట్టుకుని సాధువును చూస్తూ, స్వామి అయితే నాకు ఇక సంతాన యోగం లేదా, ఈ జన్మాంతం నేను ఇలా గుడ్రాలుగా బ్రతకవలసిందేనా, నా భర్త ఎంతో ప్రేమతో నన్ను వివాహం చేసుకున్నారు, నా వలన వారు కూడా సంతోషంగా లేకుండా పోవాల్సిందేనా, ఈ రాజ్యానికి ఇంకా వారసులన్నవారే లేకుండా పోవాల్సిందేనా, మీరు దైవాంశ సంభూతులు కదా, మీరు అనుకుంటే జరగనటువంటివి ఈ సృష్టిలో ఏవీ లేవు, కనుక నాపై దయ ఉంచి నాకు మంచి సంతానం కలిగే మార్గం చెప్పండి అంటూ కన్నీరు పెట్టుకుంది. సాధువుని వేడుకుంది ఆ మహారాణి. అప్పుడు ఆ సాధువు క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని మహారాణి ఎడమ చేతిని తీసుకుని మళ్ళీ పరిశీలనగా చూస్తూ, తల్లి నీకు సంతాన యోగం లేదు అని చెప్పాను గాని ఈ రాజ్యానికి గాని నీ కుటుంబానికి గాని ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నట్లు నీ హస్తరేఖలు చూస్తే తెలుస్తుంది. నేను నీకు ఒక ఉపాయం చెప్పగలను, దాన్ని నువ్వు చేయగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలకు మహారాణి ఎంతగానో సంతోషించి, చెప్పండి స్వామి, మీరు ఏం చెప్పినా సరే మంచి సంతానం కలుగుతుంది అంటే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను అని అన్నది. అప్పుడు ఆ సాధువు, తల్లి ఇక్కడి నుండి సరిగ్గా పశ్చిమంగా మీరు ప్రయాణం చేస్తే 50 యోజనాల దూరంలో పశ్చిమ కనుమలు మీకు కనిపిస్తాయి. ఆ కనుమల మధ్యలో ద్రోణగిరి అనే ఒక చిన్న పర్వత ప్రాంతం కనిపిస్తుంది. ఆ ద్రోణగిరి నుండి ఉత్తరం వైపుగా 1 యోజన దూరం మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడ గోదావరి నది ఒక పాయగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో కౌశికుడు అని ఒక మహర్షి తపస్సు చేస్తూ ఆశ్రమం నిర్మించుకుని అక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఆ మహర్షి గొప్ప తపస్సంపూర్ణుడు, అష్టసిద్ధులను సిద్ధింపజేసుకున్న సిద్ధుడు, గొప్ప మంత్రవేత్త. మీరు గనక ఆయనను దర్శించగలిగితే మీకు సంతానం కలిగే ఉపాయాన్ని ఆయన ఏమైనా చెప్పగలరేమో, ప్రయత్నించి చూడండి తల్లి. ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. ప్రయత్నం మాత్రమే చేయగలం, ఫలితాన్ని ప్రసాదించటం కేవలం భగవంతుడి చేతిలోనే ఉన్నది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో తల్లి అంటూ సాధువు మహారాణిని దీవించాడు. అటు తరువాత మహారాణి ఆ సాధువుకి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలియజేసి అంతఃపురానికి చేరుకున్నది. ఆ రోజు రాత్రివేళ పద్మనందుడు అంతఃపురంలోనికి రాగానే మహారాణి దగ్గరికి రాగానే అప్పుడు ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో మహారాణి పద్మనందుని చూస్తూ, మహారాజా ఇప్పటి వరకు మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మీ వంటి వారు నాకు భర్తగా లభించడం నిజంగా నా ఎన్నో జన్మల అదృష్టం. ఇప్పటి వరకు నేను తల్లిని కాలేయకపోయాను. కావాలని చేయనటువంటి ప్రయత్నం అనేదే ఏదీ లేకుండా పోయింది. ఇప్పుడు కూడా చివరిసారిగా ఒక ప్రయత్నం చెయ్యాలనే చిన్న ఆశతో ఉన్నాను. మీరు నా ప్రయత్నానికి గనుక సహకరిస్తే అంటూ ఆగిపోయింది. ఆమె ఆలోచనను గ్రహించినట్టు పద్మనందుడు ఆమెను చూస్తూ, మహారాణి నీ వంటి మంచి భార్య దొరకటం నా అదృష్టంగా నేను భావిస్తాను. అలాగే నీ కష్టాల్లోనూ నీ ప్రతి సమస్యల్లోనూ పాలు పంచుకుంటానని వివాహంలో నేను ప్రమాణం చేశాను. కనుక నీకు ఏది సంతోషమైతే అదే నాకు కూడా సంతోషం, నీకు ఏది కష్టమైతే అదే నాకు కూడా కష్టం. నీ కష్టాన్ని పోగొట్టడం కోసం నీకు సంతానం కలగాలన్న ఆశతో నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కనుక నువ్వు ఏం చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు పద్మనందుడు. మహారాజులు మాటలకి మహారాణి ఎంతగానో సంతోషించింది. అలా వారిద్దరూ కూడా ఒక శుభముహూర్తంలో అనుకున్నట్లుగానే పశ్చిమ కనుమలకు ప్రయాణం మొదలుపెట్టారు.
అలా వారు వ్యయ ప్రయాసలకు కష్ట నష్టాలకు ఓర్చుకొని కొన్ని రోజుల తర్వాత ఆ సాధువు చెప్పినట్టుగానే ఆ ద్రోణగిరి పర్వత ప్రాంతంలోని గోదావరి నది వద్ద కౌశముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అలా అష్ట కష్టాలకు ఓర్చి మానవ మాతృలు రావటం అసాధ్యం అనుకున్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్న ఆ రాజ దంపతులను చూసి ఆ కౌశికముని ఎంతగానో సంతోషించాడు. వారికి అతిథి మర్యాదలు చేశాడు. తర్వాత వారు వచ్చినటువంటి కారణమేంటో తెలుసుకుని ఆ కౌశికుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని, మహారాణి, మీ చేతిలో సంతాన యోగం లేదు, అది వాస్తవమే. నీకు మంచి భవిష్యత్తు ఉంది గనుక నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటూ మహారాజైన పద్మనందుడి వైపు తిరిగి అతని కుడి చేతిని పరిశీలనగా చూడసాగాడు. కళ్ళు మూసుకుని మహారాజును చూస్తూ, మహారాజా, ఆమె చేతిలోనే కాదు మీ చేతిలో కూడా ఎక్కడా సంతాన యోగం అనేది లేదు. కానీ మీ ఇరువురి దాంపత్య జీవనం చిరకాలం వరకు కూడా సంతోషంగా గడిచిపోతుంది అని చెప్పాడు. అప్పుడు మహారాణి మునీశ్వరుని చూస్తూ, మునీశ్వర, నేను స్త్రీని, అందున పెళ్ళైన దానిని, తల్లిని కావాలని కోరుకోవటం ధర్మబద్ధం కాదంటారా అని ప్రశ్నించింది. అప్పుడు మునీశ్వరుడు చిరునవ్వుతో, తల్లి, ధర్మం అనేది ఎంతో సూక్ష్మమైనది. దానిని అర్థము లోటుపాటులు మానవ మాత్రులకు, అందున సాధారణ జనాలకు ఏమాత్రం అర్థం కాదు. నువ్వు కోరుకున్న కోరిక న్యాయమైనదే కనుక నువ్వు అలా అడగటం ఏమాత్రం తప్పు కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నీకు సంతానం కలిగే యోగం లేదు అని చెప్పాడు మునీశ్వరుడు. ఆ మాటలు విన్న మహారాజు మునీశ్వరుడికి నమస్కరిస్తూ, అద్భుతమా అంటే స్వామి అని ప్రశ్నించాడు. అప్పుడు మునీశ్వరుడు ఆ రాజదంపతులను చూస్తూ, నాయనా, మీరు ఇక్కడి నుండి 1 యోజన దూరం ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తే అక్కడ ఒక పురాతనమైనటువంటి శివాలయం ఉన్నది. ఆ శివాలయం కొద్దిగా దూరంగా ఉంటుంది. సాక్షాత్తు ఆ శివాలయాన్ని దేవతలే నిర్మించటం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మామిడి చెట్టు ఉన్నది. ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో ఆ వృక్షాన్ని స్వయంగా శివపార్వతులే అక్కడ నాటటం జరిగింది. అందువలన ఆ వృక్షానికి ఎన్నో మహిమలు ఉన్నాయి. ఆ వృక్షానికి సంవత్సరానికి 1 మామిడి పండు మాత్రమే వస్తుంది. ధర్మబద్ధమైన కోరిక కోరినప్పుడు ఆ పండు చేతిలోకి పడుతుంది. ఆ పండు తిన్నవారు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అలా కాకుండా ఆ పండు నేల రాలింది అంటే ఆ పండు కూడా మామూలుగానే మారిపోతుంది, మామూలు పండుగానే మారిపోతుంది. దానికి ఎటువంటి మహిమలు కూడా ఉండవు, తన మహిమను కోల్పోతుంది. కనుక రాజదంపతులారా, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ సలహా చెప్పాడు మునీశ్వరుడు. ఆ తర్వాత రాజదంపతులు ఇరువురు కూడా మరునాడు పొద్దున్నేనే ఆ శివాలయానికి బయలుదేరి వెళ్లారు. అలా సాయంకాలం వేళకు ఆ పురాతనమైన శివాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆ రాజదంపతులు ఇరువురు ఎంతో భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను పూజించి మామిడి చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఆ మామిడి చెట్టుకు ఒకే ఒక్క పండు ఉంది, మహర్షి చెప్పినట్టుగానే కనిపిస్తూ ఉంది ఆ చెట్లో మామిడి పండు. అది చూస్తే సాధారణమైన మామిడి పండులాగా కనిపించటం లేదు. అప్పుడు ఆ రాజదంపతులు ఇరువురు కూడా తమ మనసులో ఉన్న కోరిక ఏమిటో ఆ వృక్షానికి చెప్పుకొని దోసిలి ఒగ్గి ఆ మామిడి పండు కింద నిలబడి ఉన్నారు. అప్పటి వరకు సాధారణ పండుగ కనిపించిన ఆ మామిడి పండు తక్షణమే బంగారు వర్ణంతో మెరిసిపోతూ చెట్టు నుండి విడివడి చెట్టుకు కొద్ది దూరంగా నిలిచిన మహారాజు చేతిలో పడింది. కానీ మహారాణి చేతిలో పడకపోవటం, అలా దూరంగా ఉన్న మహారాజు చేతిలో పడటంతో ఆ రాజు దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అలాగే చాలాసేపు ఆ దంపతులు ఇరువురి మధ్య కూడా మౌనమే రాజ్యమేలింది. తర్వాత మహారాణి కల్పించుకొని, మహారాజా, ఎంతో ధర్మంగా కోరిన కోరిక కదా నాది, నా చేతిలో కాకుండా మీ చేతిలో పండు పడేందుకు కారణమేమై ఉంటుంది అని మహారాజుని ప్రశ్నించింది. అప్పుడు మహారాజు మహారాణిని చూస్తూ, రాణి, నువ్వు మంచి సంతానం కలగాలని స్త్రీ సంబంధమైన ధర్మబద్ధమైన కోరికను కోరావు. అలాగే నేను నా భార్యకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం చెయ్యకుండా, మరొక స్త్రీని కన్నెత్తి చూడకుండా ఉండేటట్టు నా ధర్మాన్ని నేను కొనసాగించే శక్తిని ఇవ్వమని ఆ ధర్మమూర్తిని కోరుకున్నాను అని చెప్పాడు. ఆ మాటలో విన్నటువంటి మహారాణి ఎంతగానో ఆశ్చర్యపడింది, ఎంతగానో సంతోషించింది, తన భాగ్యానికి మురిసిపోయింది.
ఆశ్రమం చేరుకొని మునీశ్వరునికి ఆయనకు ఎన్నో రకాలుగా ధన్యవాదాలు తెలియచేసి ఆ పండుతో రాజ్యానికి చేరుకున్నారు. తర్వాత పార్వతీ పరమేశ్వరులు సమర్పించిన ఆ దంపతులు చెరిసగం ఆ పండును తిన్నారు. అనుకున్నట్లుగానే శ్రావణ పంచమి రోజున గంధర్వ కన్య చిత్రాంగన మహారాణి దగ్గరకు చేరుకుని నిర్ణయమేంటో చెప్పమంటుంది. అప్పుడు మహారాణి జరిగినటువంటి విషయం మొత్తం చిత్రాంగనకు చెప్పి, చిత్రాంగన, నా భర్త ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వే కాదు మరి ఎవరు వచ్చినా సరే వారిని వివాహం చేసుకోవటం ఆయనకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఆయన జీవితకాలం నాతోనే ఉండాలని అనుకుంటున్నారు. నాకు సంతానం కలగడం కలగకపోవటం అన్నది అది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇక ఈ విషయంలో నువ్వు నన్ను ఒత్తిడి చెయ్యకు, నన్ను క్షమించు అని కోరుకుంది మహారాణి. చిత్రాంగన నవ్వుతూ, మహారాణి, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. నీ భర్త ఏకపత్ని వృతుడు, కోరుకున్నట్లు నీకు అంతా మంచిగానే జరుగుతుంది అంటూ చిత్రాంగన రాజదంపతులను దీవించి అక్కడి నుండి అంతర్ధానం అయిపోయింది. అదేమి చిత్రమో కానీ కొన్నాళ్లకు మహారాణి గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఇంతటితో బాబాగారు కథ చెప్పటం ఆపారండి. బిడ్డా, విన్నావు కదా తల్లి, ఈ కథ అంతా విన్నా నీ జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది అని చెబుతున్నాను. నా మీద నమ్మకాన్ని ఉంచు. నీ బాబా చెప్పేటటువంటి సత్యం ఇదే. నీ జీవితంలో నీ భాగ్యంలో లేనటువంటి వాటిని నువ్వు కోరుకున్నప్పుడు అవి జరగటానికి కొంత సమయం అయితే పడుతుంది తల్లే. అదృష్టం కూడా కావాలి అవన్నీ జరగాలి అంటే. వాటి కోసం నువ్వు ఎదురు చూడాల్సి ఉంటుంది. అలా గనుక నువ్వు ఎదురు చూసావు అంటే ఖచ్చితంగా నీకు రావాల్సిన సమయంలో నీకు ఇవ్వాల్సినవి ఈ సాయి నీకు అందిస్తాడు తల్లి అంటూ బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.